హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యషితాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మరొక రకమైన పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉంది. అదేనండి మన అల్లం పచ్చడిని. చింతపండుతో కాకుండా ఈ సీజన్లో మనకి బాగా దొరికే ఉసిరికాయలతోటి కలుపుకొని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తానండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని మనం పోపు వేసుకోవచ్చు. దానికోసం నేను ఒక 300 గ్రాముల ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిసి పెట్టుకున్నానండి. అదేవిధంగా అల్లం కూడా ఒక 100 గ్రామ్స్ వరకు అల్లాన్ని తీసేసుకొని మనం పొట్టు తీసిన తర్వాత 100 గ్రామ్స్ ఉండాలండి. అదేవిధంగా బెల్లం కూడా ఒక 300 గ్రాములు, ఉసిరికాయలు ఎంత తీసుకున్నామో అంత బెల్లాన్ని తీసుకోవాలి. అదేవిధంగా మనం కారాన్ని కూడా ఒక 150 గ్రామ్స్ తీసుకోవాలి. దాంతోపాటుగా మనము ఉప్పును కూడా 75 గ్రామ్స్ వరకు తీసుకొని వీటన్నిటిని ఇలా రెడీగా ఉంచుకోవాలి. ఒక 100 గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయలు పడతాయండి, కానీ నేను ఇప్పుడు పోపులోకి వేసే వెల్లుల్లిపాయలు చూపిస్తున్నాను. ఒకటి ఒలిసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఈ అల్లాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మనము ఒక ప్యాన్ పెట్టుకొని 125 ml ఆయిల్ని వేసుకోవాలి. అంటే ఒక 1/2 కప్ ఆయిల్ వేసేసుకొని ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని దూరగా వేయించుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించొద్దండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా వేయించేసుకొని మరీ ఎర్రగా వచ్చేలాగా వేయించాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసేసుకొని ప్లేట్లో వేసుకొని పూర్తిగా ఈ అల్లం ముక్కల్ని చల్లారనివ్వాలి. అల్లం ముక్కలు ఇలాగే కొయ్యాలని ఏం లేదండి, మీకు ఎలా ఈజీగా ఉంటే అలా కట్ చేసుకోవచ్చు. అదే ఆయిల్లో నేను ఇప్పుడు ఉసిరికాయలను కూడా వేయించుకుంటున్నాను. ఈ ఉసిరికాయలన్నింటినీ కూడా వేసేసుకొని ఒకటేసారి వేయించుకోవాలండి. 300 గ్రామ్స్ ఉసిరికాయలండి ఇవి. చూస్తున్నారు కదా, వీటిని ఈ విధంగా వేయించుకోవాలి. ఉసిరికాయలు వేయించుకోవడానికి మనకేం ఎక్కువ టైం పట్టదండి. కొంచెం వేగిన తర్వాత మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఉసిరికాయలు ముక్క అనేది మెత్తపడితే సరిపోతుందండి, మరి ఎర్రగా వేగాల్సిన అవసరం ఏమి లేదు. ఈ లోపల ఉసిరికాయలు వేగే లోపల ఒక కప్పు వాటర్ని రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి మిక్సీకి వేసేటప్పుడు ఏమన్నా అవసరమైతే ఆ నీళ్ళని వాడుకోవచ్చు. ఇదిగోండి, ఈ వేగిన ఉసిరికాయల్ని తీసేసుకొని వేరొక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని ఈ విధంగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వేయట్లేదండి, నేను కొంచెం పచ్చడికి మాత్రమే పోపు వేస్తాను, మొత్తానికి వేయట్లేదు. ఇదిగోండి, ఇందాక చూపించిన ఒక ఫుల్ చిన్న ఉల్లిపాయని ఈ విధంగా, ఉల్లిపాయ రెబ్బలు అనేవి పెద్దగా ఉన్నాయండి, అందుకని నేను ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంగువను కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికే ఈ ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయండి, వేగిపోతాయి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా సీడ్స్ని తీసేయాలి. గింజలు తీసేసి ముక్కలు పక్కన ఉంచేసుకోవాలి. ముందుగా వేయించిన అల్లాన్ని మిక్సీ జార్లో వేసుకొని మనం ఉసిరికాయల్లోంచి సగం ముక్కల్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని మనం తీసుకున్న ఉప్పులో నుంచి సగం ఉప్పుని కూడా యాడ్ చేసుకొని దీన్ని మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మీకు మిక్సీ వేసినప్పుడు ఈ ఉప్పు కూడా వేస్తాం కాబట్టి నలిగిపోతుందండి ఆల్మోస్ట్. ఒకవేళ నలగకపోతే మనం ఇందాక కాచి చల్లార్చి పెట్టుకున్న వాటర్ని ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ మిక్సీకి పట్టుకోవచ్చు. నాకైతే వాటర్ ఏమీ అవసరం పడలేదండి. ఈ విధంగా అల్లం ఉసిరికాయ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని మనము ఒక 100 గ్రాములు వెల్లుల్లిపాయలను ఒలిసేసుకొని ఆ వెల్లుల్లిపాయలని ముందుగా మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత మిగతా 1/2 పోర్షన్ ఉసిరికాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిగిలిన ఉప్పును కూడా మనం మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. నేను మిక్సీ పట్టానండి. నేను వేసిన వెల్లుల్లి రెబ్బలు అనేవి కొంచెం పెద్ద సైజులో ఉండటం వలన మిక్సీ జార్ అనేది నలగట్లేదు. అందుకని నేను వాటర్ యాడ్ చేయకుండా మనము బెల్లం తీసుకొని పక్కన ఉంచాం కదా 300 గ్రాములు, అందులో నుంచి కొంచెం బెల్లాన్ని వేసి మిక్సీ పట్టాను. బెల్లంలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఇది చక్కగా నలిగిపోతుందండి, వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా మనకి పేస్ట్ అయిపోయిందో. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టిన అల్లం పేస్ట్ ఉంది కదా, అల్లము ఇంకా ఉసిరికాయని పేస్ట్ చేసి పక్కన పెట్టాం కదా, దాన్ని కూడా ఇదే మిక్సీ జార్లో వేసేసుకొని మరొకసారి మిగతా బెల్లాన్ని కూడా వేసేసుకొని మనం
మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఎంత మెత్తటి పేస్ట్ లాగా అయిపోయిందో. వాటర్తో పని ఏమీ లేదండి, ఈ బెల్లంలో ఉన్న వాటర్తోనే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. తర్వాత మనం కారాన్ని కూడా వేసేసుకోవాలి. ఈ కారం వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతి పొడి, 1/4 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మేము వేస్తాము. దాన్ని కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో మనం ఉసిరికాయ అల్లం పచ్చడి అనేది. ఇలా మనం చింతపండుతో పని లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది పిల్లలకి బ్రెడ్ మీద రాసిచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనకి పిల్లలకి రోల్స్ చేసి ఇస్తాం కదా, ఆ రోల్స్ మధ్యలో కూడా జాముకు బదులుగా ఇది రాసి ఇవ్వచ్చండి. ఒకసారి బౌల్లోకి వేసేసుకొని మొత్తం బాగా కలుపుకొని, ఇందాక మనం పోపు వేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు అల్లం వేయించిన నూనెలో, ఆ పోపులోకి కొంచెం భాగం తీసుకొని నేను ఈ విధంగా ఈ పచ్చడికి కలిపేస్తున్నానండి. చూస్తున్నారు ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇది దోశల్లో తినటానికి కానీ, ఉప్మాలో తినటానికి కానీ, వేడి వేడి అన్నంలో కానీ కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ సీజన్లో మనకి ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయటం అస్సలు మర్చిపోవద్దండి. నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వేరే పచ్చళ్ళు కూడా చాలా ఉన్నాయి. వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.